హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే 10th జూలై 2024 హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ని మనం తెలుగులో అనలైజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ అండి. సో ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను. సో ఇందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పుటిన్ యాక్సెప్ట్స్ మోడీస్ రిక్వెస్ట్ టు రిలీజ్ ఇండియన్ మిలిటరీ రిక్రూట్స్. సో ఈ టాపిక్ అనేది కొత్త ఏం కాదు, ఆల్రెడీ 1 month నుంచి న్యూస్లో ఉంది. కానీ ఇప్పుడు ఒక అప్డేట్ అనేది జరిగింది అనమాట. సో అది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏ టాపిక్ నుంచి ఇంపార్టెంట్? సో ఈ టాపిక్ ఫస్ట్ ఏం మాట్లాడుతుంది అంటే ఇండియాస్ మిలిటరీ రిక్రూట్స్. ఓకే, ఇండియాస్ మిలిటరీ రిక్రూట్స్ గురించి మాట్లాడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ టాపిక్ మన సిలబస్లో ఎక్కడ ఫిట్ అవుతుందో చూద్దాము. దాంతోపాటు ఏంటంటే మైక్రో టాపిక్స్ ఎక్కడ రిలేట్ అవుతుందో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 2. జిఎస్ పేపర్ 2లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది కదా. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్కడ మాట్లాడుకుంటాము అంటే ఇండియా రష్యా రిలేషన్స్. ఎక్కడండి? ఇండియా రష్యా రిలేషన్స్. సో ఇండియా రష్యా రిలేషన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మన టాపిక్లో మైక్రో టెస్టింగ్ ఏంటండి? ఇండియా బైలాటరల్ రిలేషన్స్. ఇండియా సత్సంబంధాలలో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, ఇండియా రష్యా రిలేషన్స్. అదే కాకుండా మనం ఈ టాపిక్ని జిఎస్ పేపర్ 3లో ఏముంటుంది? ఎకానమీ ఉంటుంది కదా. ఎకానమీలో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన యూత్ అనే వాళ్ళని అట్రాక్ట్ చేసేసి రష్యా ఉక్రెయిన్ వార్లో వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. సో ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశ చూపిస్తున్నారు అనమాట, మీకు మంచి లైఫ్ ఉంటుంది, సో మీకు మంచి శాలరీ ఉంటుంది అని. సో మన ఇండియన్ ఎకానమీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. సో మన గవర్నమెంట్ అనేది అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వగలిగితే సో మన యూత్ అనేది ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో అందుకని ఏంటంటే ఇది జిఎస్ పేపర్ 3 ఎకానమీలో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఏనా అంటే కాదు. మనకి జిఎస్ పేపర్ 1లో సొసైటీ ఉంటుంది, ఇండియన్ సొసైటీ. అదే కాకుండా జిఎస్ పేపర్ 2లో మనకి సోషల్ జస్టిస్ అనే టాపిక్ ఉంటుంది. సో అక్కడ కూడా ఏంటంటే మన ఇండియన్స్ వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేయడం అంటే ఇది నార్మల్ వర్క్ కాదు. వాళ్ళు మిలిటరీలో ఫ్రంట్ రన్నర్స్గా ఉంటున్నారు, వాళ్ళకి హెల్పర్స్గా ఉంటున్నారు. దాంట్లో ఏంటంటే వీళ్ళ ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. సో అందుకని ఏంటంటే అలా వెళ్ళడం వల్ల మన సొసైటీ మీద కలిగే ఇంపాక్ట్ ఏంటి, ఫ్యామిలీ మీద కలిగే ఇంపాక్ట్ ఏంటిది, ఓవరాల్ ఎకానమీ మీద కలిగే ఇంపాక్ట్ ఏంటి, అలాగే మన సొసైటీతో ఉన్న రిలేషన్స్లో ఉన్న ఇంపాక్ట్ ఏంటి. సో ఇలా మనం ఎన్ని సబ్జెక్ట్స్ని చేయొచ్చు? ఫస్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 1 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఎకానమీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి సొసైటీ అండ్ సోషల్ జస్టిస్. సో ఇలా మనం 3 సబ్జెక్ట్స్ని కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే మనం ఇక్కడ చూడాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి వై పీపుల్ ఆర్ అట్రాక్టింగ్. సో ఎందుకు పీపుల్ అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్లో ఒక భాగం అనమాట. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఎప్పుడైనా సరే మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. సో ఈ పార్ట్ 3లో ఏ ఆర్టికల్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నాయి అదొక డైమెన్షన్ చూసుకోవచ్చు. అదే కాకుండా ఇండియాలో ఎలాంటి లాస్ కానీ ఎలాంటి యాక్ట్స్ అంటే ఏంటి చట్టాలు ఆర్ పాలసీస్ ఈ హ్యూమన్ రైట్స్ గురించి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్తున్నాయి అదొకటి చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక సబ్జెక్ట్స్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. జిఎస్ పేపర్ 3లో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది కదా. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా మనం చూస్తాము. ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా ఈ ఆర్టికల్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఒక్క ఆర్టికల్ ఎన్ని పాయింట్స్లో ఆలోచించవచ్చు? 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. సో నెక్స్ట్ ఈ స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇట్ కమ్స్ అండర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, సో ఇలా మీరు డిఫరెంట్ డైమెన్షన్స్ చూసుకోవాలి. అదే కాకుండా నెక్స్ట్ ఈ ఇండియన్ యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ ఇండియన్ యూత్ అనేది
అక్కడికి వెళ్ళేసి అక్కడ వర్క్ చేస్తున్నారని మనకు ఎలా తెలిసింది అంటే రీసెంట్గా సిబిఐ దాడులు చేయడం వల్ల మనకు అది తెలిసింది. అందుకే మళ్ళీ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం యాడ్ అయిందంటే అసలు ఈ సిబిఐ అంటే ఏంటి, ఈ సిబిఐ ఎలా వచ్చింది, ఏ చట్టం కింద దాన్ని తీసుకొచ్చారు, అండ్ అది చేసే వర్క్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఓకే దాని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, సో సిబిఐలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, సో అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ టాపిక్ అనేది లక్ష్మీకాంత్ బుక్లో డైరెక్ట్గా ఉందండి, ఒకసారి దాన్ని మీరు రిఫర్ చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ ఆర్టికల్ని డీటెయిల్గా చూద్దాం. సో నేను మీకు ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు సమ్మరీని తెలుగులో ఇస్తున్నాను, అండ్ ఈవెన్ నేను కీ ఐటమ్స్ని ఇస్తున్నాను, కీ పాయింట్స్ మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఇస్తున్నాను. సో నేను నాకు కామెంట్ వచ్చింది ఏంటంటే కీ పాయింట్స్ని కూడా తెలుగులో ఇవ్వండి మేడం అని. బట్ ఏంటంటే కీ పాయింట్స్ తెలుగులో ఇవ్వడం వల్ల దానికి కొంచెం మీనింగ్ అనేది మారిపోతూ ఉంది. సో అందుకని మీనింగ్ మారిపోవడం కంటే డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఇవ్వడమే బెటర్ అని చెప్పి ఈరోజు ఆ స్టెప్ అనేది తీసుకోలేకపోయాను. సో ఓవరాల్ మీకు ఒక్కసారి ఈ కంటెక్స్ట్ అర్థమైనా కూడా మీరు కింద పాయింట్స్ని నేను హైలైట్ చేసిన వర్డ్స్ని చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుందండి. సో దాంట్లో పెద్ద టెన్షన్ ఏం పడద్దు. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మోడీ అభ్యర్థన మేరకు ఉక్రెయిన్ వార్ ఫ్రంట్ నుంచి భారత సైనిక రిక్రూట్మెంట్లను విడుదల చేయడానికి పుతిన్ అంగీకరించారు. సో ఇప్పుడు మీరు బ్యాక్లోకి వెళ్తే ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇండియన్ మిలిటరీ రిక్రూట్స్ అనేది ఇండియన్ యూత్ని వాళ్ళు అట్రాక్ట్ చేసేసి ఫ్రంట్ లైన్లో యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పాను. దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రాణ నష్టం అని చెప్పాను. సో నిన్నటి వీడియో ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే నిన్న మనం ఏం చెప్పాము, ఇండియా అండ్ రష్యాకి మధ్యలో మీటింగ్ ఉంది అని చెప్పాను కదా. సో ఈ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు అంటే ఈ పుటిన్ సార్ ఎవరైతే రష్యా సంబంధించిన వారు ఉన్నారో సో అతన్ని అడగడం వల్ల ఏంటంటే ఆ రష్యన్ గవర్నమెంట్ అనేది ఇండియా నుంచి వాళ్ళ మిలిటరీలో ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళని ఇంటికి పంపిస్తాము, మేము బ్యాక్ ఇండియా పంపిస్తామని చెప్తున్నారు. సో ఇలాంటి పెద్ద డెసిషన్ అనేది రష్యా గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అదొక విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఈ మీట్ వల్ల మనకు ఒక లాభం జరిగింది, మనకి రష్యాకి చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్గా మన మోదీ సార్ వెళ్ళి రష్యాని అడగగానే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని మాత్రం ఎవరు అనుకోరు కదా. సో అలాంటి పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదనమాట ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే మన మోదీ సార్ అండ్ రష్యా అంటే ఇండియా రష్యాకి మధ్యలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో రష్యన్ అధికారులు ఏం చేశారంటే ఎస్ మేము విడుదల చేస్తామన్నట్టు ఒప్పుకున్నారు. సో చాలా మంది పేరెంట్స్ ఇన్ ఇండియా వాళ్ళకైతే చాలా సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ ఆర్టికల్లో నుంచి మీరు తీసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క లైన్ అసలు ఇంపార్టెంట్ కాదు, చాలా పొలిటికల్ బేస్డ్ ఉంటాయి. కానీ ఆర్టికల్స్ నుంచి మనకి ఏం ఎగ్జామ్లో అడగవచ్చో సో ఆ పాయింట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు కొన్ని కీవర్డ్స్ అనేది కంపల్సరీ అక్కడ పడాల్సిందే. ఆ కీవర్డ్స్ ఏంటో నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. సో ట్రై టు మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్ కీవర్డ్స్ అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే రీసెంట్గా మనకి ఇండియా అండ్ రష్యాకి అగ్రిమెంట్ జరిగింది. సో ఈ అగ్రిమెంట్లో ఏంటంటే వాళ్ళు విడుదల చేస్తా అని చెప్పారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇండియాకి అండ్ రష్యాకి మధ్యలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, అంటే వీ హ్యావ్ కీ డిప్లొమాటిక్ టైస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అంతేకాకుండా ఏంటంటే మనకి ఇండియన్ సోల్జర్స్ని రిక్రూట్ చేయడం ఎలా చేస్తున్నారంటే ఒక ఫాల్స్ ప్రామిస్ చేసి తప్పుగా వాళ్ళకి మీకు ఇంత హైక్ ఉంటుంది, మీకు జీతం వచ్చేసి 1.5 lakhs ఉంటుంది నెలకి, అదే కాకుండా మీరు జస్ట్ హెల్ప్ చేస్తారు కానీ మీరు వార్లో ఇన్వాల్వ్ అవ్వరు. సో అలా కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్, ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ డిమాండ్ చేసి ఏంటంటే ఇలా ఇండియాని రిక్రూట్స్ చేసుకుంటున్నారనమాట. సో అదొకటి. సో అదే కాకుండా ఏంటంటే మనకి ఏ కంట్రీతో అయితే రిలేషన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ రష్యా ఉంది కదా. సో రష్యాకి ఇండియాకి రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇండియా వెళ్ళి ఇండియన్ ఎంబసీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది, రష్యా వచ్చేసి రష్యన్ ఎంబసీని ఇండియాలో రిక్రూట్ చేస్తుంది అనమాట. అంటే ఎంబసీస్ ఏం చేస్తాయంటే సో ఇక్కడ రష్యాలో ఉన్న ఇండియన్స్ని టేక్ కేర్ చేయడానికి మనకి ఎంబసీస్ అనేవి ఉంటాయి. సో ఆల్రెడీ ఈ విషయం అనేది అరౌండ్ 1.5 months బ్యాకే మనకి సిబిఐ ఒక రైడ్లో ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అనేది బర్స్ట్ అవ్వడం వల్ల మనకి ఈ విషయాలు అనేది తెలిసాయన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ఈ రష్యన్ గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెషర్ కూడా చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మన మోదీ సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడినందుకు
ఇప్పుడు ఫైనల్గా ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. సో ఇదన్నమాట ఈ ఆర్టికల్ గురించి మీరు నేర్చుకోవాల్సింది. సో ఇప్పుడు మీరు ఆ హిస్టరీ చూస్తే ఎలా జరిగింది, అసలు సిబిఐకి డౌట్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా ఈ ర్యాకెట్ని బర్స్ట్ చేశారు అంటే, సో ఏ మల్టీ స్టేట్ ఒక 7 సిటీస్లో ఒకటేసారి సిబిఐ అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఏంటి ఏమో జరుగుతుంది, తప్పు కదా జరుగుతుంది అని. సో ఫైనల్గా వాళ్ళు ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ని ఐడెంటిఫై చేశారు. అండ్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల మనకి ఏం తెలిసిందంటే వాళ్ళు ఇండియాలో ఉన్న యూత్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళు రష్యా ఆర్మీకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆర్మీలో కూడా వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ అయిపోయిన వెంటనే, ట్రైనింగ్ పూర్తయిన వెంటనే వాళ్ళనే ఫ్రంట్ రన్నర్స్గా ఉంచుతున్నారు ఆ రష్యా ఉక్రెయిన్ వార్లు. సో అలా చాలామంది ఇండియన్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారనమాట. ఓకే, అదే అనమాట. సో వాళ్ళకి ఏమని ఆశ చూపించారు అంటే బెటర్ లైఫ్ ఉంటుంది, మీకు గుడ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో జస్ట్ రష్యన్ మిలిటరీలో మీరు హెల్పర్స్గా మాత్రమే వర్క్ చేస్తారు ఆర్ సెక్యూరిటీ గార్డ్స్గా వర్క్ చేస్తారు. దాంతోపాటు మీకు ఈ వార్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో హైయర్ ఎడ్యుకేషన్లో ఫ్రీగా మీకు యూనివర్సిటీస్లో సీట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు రష్యన్ గవర్నమెంట్ మీకు స్కాలర్షిప్ ఇస్తుంది అని కొన్ని ఫాల్స్ అలిగేషన్ చేసి ఈ స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్తున్నారనమాట. ఓకే, సో ఇదేమంటారు అంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్లో ఒక ఎగ్జాంపుల్. మనకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఉంటుంది కదా. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మన ఇంటర్నల్ సెక్యూరిటీలో చదువుకుంటాము, అందులో కూడా మనం ఇది రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది అంతే అండి. సో ఇది హిస్టరీ అనమాట, వాళ్ళని ఎలా రిక్రూట్ చేసుకుంటున్నారు ఏంటి అని. సో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా కంట్రీ అనేది న్యూస్లో కనిపిస్తే మీరు ఏం చేయాలంటే అట్లాస్ అనేది యూజ్ చేయాలి. అట్లాస్ అంటే ఏంటి తెలుసు కదా, మ్యాప్స్ ఉంటాయి, జాగ్రఫీ, వరల్డ్ మ్యాప్, ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. సో అట్లాస్ అనేది మీరు కంపల్సరీ ఓపెన్ చేసేసి ఆ కంట్రీ ఎక్కడుంది, మనం ఇప్పుడు రష్యా గురించి మాట్లాడుతున్నాం కదా, ఇది రష్యా. రష్యా అనేది లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి ఏంటంటే ఒక 14 కంట్రీస్ వాటితో డైరెక్ట్గా బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. సో ఇలా మీరు మ్యాప్ ఓపెన్ చేసేసి ఏ కంట్రీస్ దీంతో బౌండరీ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మంగోలియా ఉంది, కజాఖ్స్తాన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్, బెల్జియం, లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా, ఫిన్లాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలా ఏ కంట్రీస్ అనేవి బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి అని చూడొచ్చు. అది చేయాల్సిన పని అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 2024లో యూపీఎస్లో క్వశ్చన్ ఏమొచ్చింది, బౌండరీ షేరింగ్ మ్యాప్. ఓకే, సో ఎస్పెషలీ నార్త్ సీతో బౌండరీ షేర్ చేసుకున్న కంట్రీస్ ఏంటి అని క్వశ్చన్ వచ్చింది. ఈ 2023లో ఏంటంటే ఉక్రెయిన్ కంట్రీ యొక్క బార్డర్స్ ఎవరెవరు షేర్ చేసుకుంటున్నారని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2022లో ఆఫ్ఘనిస్తాన్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో అలా ప్రతి సంవత్సరం మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అనేది కంపల్సరీ మ్యాప్ బేస్డ్ ఉంటుంది. సో ఒక ప్లేస్ ఇస్తారు, ఆ ప్లేస్కి ఏ కంట్రీస్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి అని. సో అందుకని ఇలా ఏ కంట్రీ న్యూస్లో ఉన్నా కూడా మీరు ఆ అట్లాస్ అనేది ఓపెన్ చేసేసి జస్ట్ అది నోట్ చేసుకొని జస్ట్ దాన్ని బై హ్యాట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్. అండ్ నేను ఇక్కడ ఇంకొక ఆర్టికల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎడిషన్లోకి వెళ్ళినట్టయితే సో ఓన్లీ ఫ్రంట్ పేజ్లో ఒక ఆర్టికల్ మాత్రమే ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ చూసుకుంటే కతువా యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్ స్టెప్డ్ అప్ అటాకర్స్ ఎలూసివ్. సో మనం గత 3-4 రోజుల నుంచి ఇన్ఫిల్ట్రేషన్ అనే ఆర్టికల్ చూస్తున్నాము. సో కాశ్మీర్లో ఏంటంటే ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయి, టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయని చెప్పారు కదా. సో వాటి గురించి ఈ ఆర్టికల్ అనమాట. ఈవెన్ నిన్న మీరు వీడియో చూసినట్టయితే కూడా అక్కడ ఫస్ట్ ఆర్టికల్ అదే చెప్పాను నేను, ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది, అవ్వడానికి రీజన్స్ ఏంటి అని. సో ఈ ఆర్టికల్ దీంతో పాటు ఏంటంటే మన ఎడిటోరియల్ పేజ్లో కూడా ఒక లీడ్ ఆర్టికల్ అనేది సేమ్ ఈ మిలిటెన్సీనే చెప్తుంది. కాబట్టి ఈ రెండు కలిపి తర్వాత మనం ఒకటేసారి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. సో ఇప్పటికీ దీన్ని పక్కన పెట్టండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంకొక ఆర్టికల్ ఏంటంటే గైడ్ లైన్స్ ఫర్ క్రాప్ లోన్ వేవర్ టు బి ఇష్యూడ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ సేస్ మినిస్టర్. సో ఇక్కడ మనకి లోన్ వేవర్ అనేది కీవర్డ్ అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఆర్టికల్ చూస్తే ఆ టైటిల్ చదివిన తర్వాత అందులో కీవర్డ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే లోన్ వేవర్. సో లోన్ వేవర్ అంటే ఏమైనా ఐడియా ఉందా అంటే అది అంటే జస్ట్ రుణమాఫీ. రుణమాఫీ అంటే లోన్ వేవర్ అంటారు. సో ఇది ఏ టాపిక్ కింద యూజ్ చేసుకోవచ్చు, మనకి జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఉంది కదా. సో ఎకానమీలో మనకి ఆల్రెడీ అగ్రికల్చర్ అనే టాపిక్ చదువుతాము. సో అగ్రికల్చర్లోనే కదా మనకి నార్మల్గా లోన్ వేవర్, రుణమాఫీ. సో ఇప్పుడు ఏదైనా సరే పొలిటికల్ పార్టీ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ అనే మాట ఏంటి, రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, 50,000 రుణమాఫీ, 1,00,000 రూపాయల రుణమాఫీ అంటారు కదా. సో అదేంటంటే మన అగ్రికల్చర్కి రిలేటెడ్. ఎస్, ఓకే.
అదొకటి టాపిక్ అంటే కాదు, ఇంకొక టాపిక్లో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది కదండి. సో బ్యాంకింగ్ సెక్టార్లో మనకున్న ప్రాబ్లం ఏంటి? ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏం లేదండి, లోన్ తీసుకుంటారు. సో లోన్ తీసుకున్న తర్వాత ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ 90 రోజుల వరకు, సో 90 రోజుల వరకు పే చేయలేదు, వాళ్ళు పే చేయలేదు, ఇంట్రెస్ట్ పే చేయలేదు అండ్ లోన్ పే చేయలేదు. సో అట్లాంటి దాన్ని, ఆ సిచ్యువేషన్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం అనమాట. సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది మనకి ఇండియాలో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్లో ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో దానికి ఒక రీజన్ ఏంటంటే లోన్ వేవర్స్. సో రుణమాఫీ వస్తుంది కదా అని చెప్పి ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ కట్టరు, తెచ్చుకున్న అమౌంట్ కూడా కట్టరు. రుణమాఫీ ఎలాగ వస్తుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ చేంజ్ అవుతా ఉంటే ఫస్ట్ చేసే వాగ్దానం ఇదే ఉంటుంది అని. సో అందుకని ఇది ఒక రీజన్ అనమాట. ఇదే రీజన్ అని చెప్పట్లేదు, ఇది కూడా ఒక రీజన్ అనమాట. సో అందుకని మనం బ్యాంకింగ్ సెక్టార్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదే కాకుండా ఏంటంటే లోన్ వేవర్ వల్ల మన సొసైటీలో ఉన్న ఇంపాక్ట్ ఏంటి, సో లోన్ వేవర్ వల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి. అండ్ అదే కాకుండా ఏంటంటే మనం పాలిటీ, మన జిఎస్ పేపర్ 2 ఉంది కదా పాలిటీలో, అక్కడ ఏంటంటే మనం ఎలక్షన్స్, ఎలక్షన్ రీఫార్మ్స్, ఎలక్షన్ క్యాంపెయిన్స్ చదువుకుంటాం కదా. సో అక్కడ ఏంటంటే ఫ్రీ బీస్ అనే టాపిక్ వస్తుంది. ఓకే, ఫ్రీ బీస్ అంటే మీకు ల్యాప్టాప్ ఇస్తాను, ఆడవాళ్ళకి వాషింగ్ మిషన్ కొనిస్తాను, లేకపోతే డిష్ వాష్ పౌడర్ కొనిస్తాను, సో ల్యాప్టాప్స్, బైసికల్స్ అవన్నీ అంటారు కదా, అవన్నీ ఫ్రీ బీస్. సో ఇలా ఫ్రీ బీస్లో కూడా మన లోన్ వేవర్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈవెన్ పాలిటీలో కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పండి ఎన్ని సబ్జెక్ట్స్ మీద మనం చదువుకోవచ్చు? ఫస్ట్ వచ్చేసి పాలిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ, అండ్ ఎకానమీలో అగ్రికల్చర్ అండ్ ఆల్సో బ్యాంకింగ్. సో ఈ టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు మల్టీ డైమెన్షనల్గా ఆలోచించడం అనేది ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటే మీరు కంపల్సరీ మంచి ఎస్సే రాయొచ్చు అండ్ మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే హైదరాబాద్ పేపర్లో అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవండి ఆర్టికల్స్. సో మీరు డైరెక్ట్గా స్టేట్స్ పేజ్కి వెళ్ళొచ్చు. సో ఈ స్టేట్స్ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఎగ్జామ్కి సంబంధించింది అయితే ఏం లేదు. కానీ ఇక్కడ మీరు ఒకటి చూడొచ్చు, ఏంటంటే డిఫెక్షన్ అనే వర్డ్ చూడొచ్చు, డిఫెక్షన్. సో డిఫెక్షన్ ఆల్రెడీ మనం చాలాసార్లు చదువుకున్నాం కదండి డిఫెక్షన్. సో కీవర్డ్ ఏంటిది? కీవర్డ్ని మనం డిఫెక్షన్ అనే యూజ్ చేస్తాము, డిఫెక్షన్. సో ఈ డిఫెక్షన్ టాపిక్ని మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండి? మనకి జిఎస్ పేపర్ 2 అగైన్ పాలిటీ ఉంది కదా. సో పాలిటీలో మీరు స్కెడ్యూల్స్ చదువుతారు, అవునా? స్కెడ్యూల్స్. సో ఈ స్కెడ్యూల్లో ఎస్పెషల్లీ 10th స్కెడ్యూల్ అనేది ఉంటుంది. 10th స్కెడ్యూల్ మనకి యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్తుంది. సో ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు, ఎస్పెషల్లీ తెలంగాణ రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా, అయిన తర్వాత ఏంటంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ అవుతున్నారు, అవునా? మీరు న్యూస్ ఫాలో అవుతుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ అవుతున్నారు. సో అప్పుడు మనం ఈ యాంటీ డిఫెక్షన్ లాని ఇంప్లిమెంట్ చేయవచ్చా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. సో ఈ డిఫెక్షన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నిలబెడతారు, ఒక పొలిటికల్ లీడర్స్ నిలబెడతారు, ఒక పొలిటికల్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాను. సో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను. గెలిచిన తర్వాత ఏంటి, ఫైనల్గా ఇప్పుడు పార్టీ పవర్లో ఏది ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మన తెలంగాణ స్టేట్లో. సో ఇప్పుడు నేనేంటంటే బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాను. సో అది కరెక్టేనా? నేను ఒక పార్టీ నుంచి నిలబడి, సో అక్కడ నుంచి నేను క్యాంపెయినింగ్స్ చేసి అన్నీ చేసి ఇక్కడ పీపుల్ నన్ను గెలిపించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కరెక్టేనా? కాదు కదా. సో అలా ఒక మనిషి ఆర్ ఒక లీడర్, ఒక పొలిటికల్ లీడర్ ఒక పార్టీ నుంచి, ఒక పొలిటికల్ పార్టీ నుంచి విన్ అయిన తర్వాత ఇంకొక పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ని మనం డిఫెక్షన్ అంటారు. ఈ డిఫెక్షన్ దేని ప్రకారం జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా ఎందుకండి? సో ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ నుంచి విన్ అయిన తర్వాత ఇంకో పొలిటికల్ పార్టీకి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది మన పొలిటికల్ పార్టీలో, ఆర్ఎల్స్ మన గవర్నెన్స్ మెథడ్లో ఇన్స్టెబిలిటీ రావడం అనేది జరుగుతుంది. సో అలా జరగకుండాడానికి మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేది ఈ షెడ్యూల్ 10లో ఉందండి. సో ఇక్కడ మనకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రొవిజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ వాలంటరీగా
ఓకే, ఒక పొలిటికల్ పార్టీ నుంచి విన్ అయిన తర్వాత వాలంటరీగా అతను ఇంకొక పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అవుతున్నప్పుడు హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. అదే కాకుండా చాలా మంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, ఈ నామినేటెడ్ మెంబర్స్కి ఒక చాయిస్ ఉందండి. ఏంటంటే 6 months లోపు, విన్ అయిన 6 months లోపు ఈయన ఏ పొలిటికల్ పార్టీ అయినా జాయిన్ అవ్వచ్చు. కానీ ఇఫ్ ఇన్ కేస్ 6 months తర్వాత ఈయన ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే అతను డిస్క్వాలిఫై చేస్తారు. ఇంకొక కేసు ఏంటంటే ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు కదా, మీకు బర్రెలెక్క తెలుసు కదా ఇండిపెండెంట్ మెంబర్స్. సో అలా ఇండిపెండెంట్గా నిల్చొని గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీ జాయిన్ అవుతే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. సో ఇలా మనకి ప్రొవిజన్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రొవిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రొవిజన్స్ మీద చాలాసార్లు ప్రిలిమ్స్లో డైరెక్ట్గా యూపీఎస్సీ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, క్లియర్? ఓకే, సో మేడం ప్రతిదానికి డిస్క్వాలిఫికేషనే ఉంటుందా, లేకపోతే కొన్ని ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయా అంటే అవునండి, ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. సో ఎగ్జామ్షన్స్ ఎప్పుడు ఉంటాయంటే ఒక పొలిటికల్ పార్టీలో 2/3 మెంబర్స్ ఒకటేసారి, ఒక 2/3 మెంబర్స్ అనేది ఇంకొక పొలిటికల్ పార్టీకి జంప్ అయినప్పుడు మనం డిస్క్వాలిఫై చేయలేము. సో ఇదొక ఎగ్జామ్షన్ అనమాట. ఓకే, సో మేడం మీరు డిఫెక్షన్ అంటున్నారు, డిస్క్వాలిఫికేషన్ అంటున్నారు, డిస్క్వాలిఫై చేస్తారు అంటున్నారు, కానీ ఎవరికి ఉంది అథారిటీ, ఎవరు చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు అంటే సో మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు లోక్సభ తీసుకున్నట్టయితే మనకి స్పీకర్ ఉంటారు, ఇప్పుడు రాజ్యసభ తీసుకున్నట్టయితే మనకి చైర్మన్ ఉంటారు కదా. చైర్మన్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్. సో వీళ్ళు అనమాట డిసైడ్ చేసేది ఆ సో అండ్ సో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మూవ్ అవడం అనేది కరెక్టా కాదా, సో వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చా కాదా, లేకపోతే వాళ్ళ ఎగ్జామ్షన్ వస్తుందా కాదా అని చెప్పి ఈ లోక్సభలో స్పీకర్ కానీ రాజ్యసభలో చైర్మన్ కానీ డిసైడ్ చేస్తారు. సో అదే స్టేట్ లెవెల్లో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్ ఉంటారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. సో ఎస్, ఈరోజు ఒక పార్టీ నుంచి ఒక పర్సన్ ఇంకొక పార్టీలోకి వెళ్ళాడు, ఓకే, అది న్యూస్లో ఉంది. రీసెంట్గా 7 మెంబర్స్ అనేది షిఫ్ట్ అయ్యారు పొలిటికల్ పార్టీలో. సో ఎంత టైంలో డిసైడ్ చేస్తారు అంటే సో ఎక్కడ అనేది ఈ టైం టు బి టేకెన్, సో విత్ ఇన్ దిస్ టైం అంటే ఈ కాల పరిమితిలో చెప్పాలి, 1 నెలలో చెప్పాలి, 2 నెలల్లో చెప్పాలని ఎక్కడ రాసి లేదనమాట. సో ఇది ఈ టైం గురించి సుప్రీంకోర్టులో కేసు అనేది నడుస్తుంది. ఇంకా సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇవ్వలేదు ఎంత టైంలో స్పీకర్ కానీ చైర్మన్ కానీ అనౌన్స్ చేయాలి వెదర్ అది డిస్క్వాలిఫికేషన్ అవుతుందా కాదా అని. సో దాని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇలా ఏదైనా వచ్చినప్పుడు డీటెయిల్గా ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా క్లారిటీగా నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేయొచ్చు. సో మీరు క్లియర్ చేయట్లేదు అంటే ఏంటంటే కాన్సెప్షన్ క్లారిటీ లేదని అర్థం. సో అలా కాకుండా ఏ చదివినా కూడా ఇన్ డెప్త్గా చదవడానికి ప్రతి ఒక్కటి ఏ డౌట్ లేకుండా క్లియర్గా కాన్సెప్ట్ క్లారిటీ ఉండేలాగా చూసుకోండి. అండ్ మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లారిటీ వస్తుందో అప్పుడు మీరు ఫ్లో చార్ట్స్ కానీ నోట్స్ తయారు చేసుకోవడం కానీ చేయండి. సో ఫస్ట్ రీడింగ్లో తయారు చేసుకుంటాను, సెకండ్ రీడింగ్లో తయారు చేసుకుంటాను అంటే అసలు కాదు. సో అసలు ఫస్ట్ రీడింగ్లో సెకండ్ రీడింగ్లో మీరు జస్ట్ చదువుకుంటూ వెళ్ళండి, జస్ట్ ఎంజాయ్ చేయండి చదవడాన్ని. ఓకే, సో థర్డ్ రీడింగ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చూసిన తర్వాతే మీకు ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనే ఐడియా ఉంటుంది. అప్పుడు మీరు నోట్స్ చేసుకుంటే చాలా క్రిస్ప్గా, చిన్నగా, షార్ట్గా ఉంటుంది, ఈజీగా రివైజ్ చేయడానికి ఉంటుంది. అదొక వర్త్నెస్ అనమాట. ఓకే, అది ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఇక్కడ. అండ్ మీరు ఎంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ అయితే ఇక్కడ ఒక ఉందండి ఒక ఆర్టికల్ ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బై 2025 అండ్ సో ఇప్పుడు మన టీఎస్ చీఫ్ మినిస్టర్ ఏం చేశారు అంటే ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని 2025 వరకు కంప్లీట్ చేద్దాము అని అంటున్నారు. సో దీని మీద మీరు ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్కి కానీ గ్రూప్ 3 ఆర్ డిఎస్సి కానీ ఏది రాసినా కూడా దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో అదొకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రమ్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ సౌత్ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం లేవు, మొత్తం అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి, పక్కన పెట్టేసేయండి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు స్టేట్ పేజ్ చూసినా లేదా ఫ్రంట్ పేజ్ చూసినా లేదా నాకు అవసరం లేదు, కానీ కంపల్సరీ ఎడిటోరియల్ పేజ్ అనేది చదవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ఎస్ఏ క్లాసెస్లో కూడా నేను చెప్పాను ఎడిటోరియల్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, అందులో ఉన్న వర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని. సో కంపల్సరీ ఎడిటోరియల్ పేజ్ మాత్రం చూడండి ఒకసారి, ప్రతి ఒక్కటి చదవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక ఆర్టికల్ చూద్దాము ఏంటంటే ఏ బడ్జెట్ దట్ డ్రైవ్స్ గ్రోత్ విత్ స్టెబిలిటీ. సో ఇక్కడ కీవర్డ్ ఏంటండి బడ్జెట్. సో నెక్స్ట్ ఏం చెప్తుందంటే మన ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్తుంది.
సో నేను ఇక్కడ కొన్ని డైమెన్షన్స్ ఇస్తాను అండ్ హౌ టు లింక్ విత్ అదర్ సబ్జెక్ట్స్ అని చెప్తాను. దాంతోపాటు ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో వర్డ్ ఏంటండి? బడ్జెట్, అవునా? సో ఈ బడ్జెట్ ఎక్కడెక్కడ మనం లింక్ చేసుకోవచ్చు? మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఉంటుంది కదా. సో ఈ పాలిటీలో ఏంటంటే మనకి ఆర్టికల్ 112 అనే ఉంటుంది. ఈ ఆర్టికల్ 112 ఏం చెప్తుంది అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే బడ్జెట్ అనే వర్డ్ మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసిలేదు. బడ్జెట్ కంటే మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఆర్టికల్ 112లో చెప్తారనమాట. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే బడ్జెట్ అనే వర్డ్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది అని వస్తుంది ఒక స్టేట్మెంట్, కానీ ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే వర్డ్ మాత్రం లేదు. ఓకే, సో అదొకటి క్లియర్గా తెలుసుకోవాలి. సో మీరు ఏంటంటే బడ్జెట్ పాసింగ్ మెథడ్, బడ్జెట్ని ఎలా పాస్ చేస్తారు, సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్, ఆ ప్రాసెస్ అనేది చూసుకోవాలి. అదే కాకుండా బడ్జెట్ పాస్ చేస్తున్నట్టు ఏంటంటే మనకి మోషన్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ మోషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కట్ మోషన్, పాలసీ కట్ మోషన్, ఎకనామిక్ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్ అని 4 మోషన్స్ ఉంటాయి. సో ఇవి మీకు కావాలంటే అవి కూడా రాస్తాను. ఓకే, పాలసీ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్, ఎకనామిక్ కట్ మోషన్. సో అలా మనకు డిఫరెంట్ మోషన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క మోషన్ చూసుకోవాలి. దాంతోపాటు ప్రతి ఒక్క మోషన్లో ఏం జరుగుతుంది, కొన్నిసార్లు ఆ పాలసీని క్యాన్సిల్ చేస్తారు, కొన్నిసార్లు ఏంటంటే ఆ పాలసీకి వాళ్ళు ఎలాకేట్ చేసిన మనీని సగం చేస్తారు, లేకపోతే ఓన్లీ ఆ మొత్తం కొట్టేసి 1 రూపీ చేస్తారు. సో అలా ఏంటంటే డిఫరెంట్ మోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ డిస్కషన్స్. ఇప్పుడు మన హౌస్లో ఏంటంటే ఓన్లీ రూలింగ్ పార్టీ వాళ్ళే ఉండరు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు, మిగతా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఉంటారు. సో హౌస్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఒక హౌస్లో, ఫస్ట్ హౌస్ అనుకుంటాము. సో ఈ హౌస్లో ఇంట్రడ్యూస్ చేసినాక ఏంటంటే మనకి 3 ఉంటాయి, డివి అని. డి అంటే ఫస్ట్ డిబేట్స్ జరుగుతాయి, ఆ డిబేట్స్ అయిన తర్వాత దాని మీద డిస్కస్ చేస్తారు, దాని మీద ఓట్ చేస్తారు. సో ఓటింగ్ అయిన తర్వాత బిల్ పాస్ అవుతుంది. సో పాస్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి సెకండ్ హౌస్ ఉంది కదా, సెకండ్ హౌస్లో పెడతారు. మళ్ళీ సెకండ్ హౌస్లో డిబేట్, డిస్కషన్, ఓటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకున్న తర్వాత అసెంట్ ఉంటుంది. ప్రెసిడెంట్ అసెంట్ అంటే నథింగ్ బట్ సైన్ తీసుకుంటారు. సో ప్రెసిడెంట్ అసెంట్ ఇస్ కంపల్సరీ. సో ఇలా ఏంటంటే ఈ ప్రాసెస్లో మన బిల్ అనేది యాక్ట్గా మారుతుంది. సో ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు అంటే అది బిల్ కానే ఉంటుంది. సో ప్రెసిడెంట్ అసెంట్, ప్రెసిడెంట్ సైన్ పెడితేనే ఆ బిల్ కాస్త మనకి చట్టం అవుతుంది ఆర్ యాక్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇలా మనం ప్రతి హౌస్లో ఎలాంటి డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతాయి, అందులో ఉన్న మోషన్స్ ఏంటి అవి చూసుకోవాలి. సో ఇది మనకు పాలిటిక్స్ సంబంధించింది అనమాట. సో ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎకానమీ ఉంది కదా, ఎకానమీ. సో ఎకానమీలో ఏంటంటే అసలు బడ్జెట్ అంటే ఏంటిది, బడ్జెట్లో ఉన్న కాంపోనెంట్స్ అంటే ఏంటి. సో నార్మల్గా మనకి రెవెన్యూ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది బడ్జెట్లో. సో ఎక్కడ నుంచి మనీ వస్తాయి, ఎక్కడ స్పెండ్ చేస్తాము, సో డెఫిసిట్ ఉంటే ఏం చేస్తాము, ఎక్సెస్ ఉంటే ఏం చేస్తాము, అదే అండి బడ్జెట్ అంటే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇక్కడ మనకు ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది, మనం ఆ ఫ్లో చార్ట్ని బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే కాకుండా ఏంటంటే సో మన బడ్జెట్ ఎందుకు తీసుకొస్తున్నాము అంటే మన ఎకనామీ ఆల్రెడీ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. సో మన దగ్గర ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ని ఎలా అరికట్టాలి అంటే మెజర్స్ ఏం తీసుకురావాలి. సో ఈ బడ్జెట్ అనేది కొన్ని మెజర్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటండి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి మీరు అందరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. అదే కాకుండా చాలా సెక్టార్స్ అనేవి చాలా స్లోగా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ రీసెంట్గా 2 days బ్యాక్ మనం ఏం చెప్పుకున్నాము, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఇండియాకి. ఎస్పెషల్లీ Q1లో గత 20 సంవత్సరాలతో పోల్చుకుంటే మన Q1లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ మనకి వచ్చింది అని తెలుసుకున్నాం కదా. సో అలా కొన్ని ఛాలెంజెస్కి మెజర్స్ అనేవి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో అవి కూడా మనం చూసుకోవాలి. కానీ ఇలాంటి డైమెన్షన్స్ అనేది మీరు స్టాటిక్లో కవర్ చేసి ఉండాలి. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం నోట్స్ చూసుకున్నట్టయితే 2024-25 కోసం ప్రభుత్వ బడ్జెట్ పెట్టుబడి, పొదుపు, ఆర్థిక ఏకీకరణ మరియు ఉపాధిపై దృష్టి సాధించడం ద్వారా స్థిరత్వంలో వృద్ధిని నడపడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, దాని మీద ఫోకస్ చేస్తుంది, సేవింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. సేవింగ్స్ అంటే ఏంటి, పొదుపు చేసుకోవడం.
అదే కాకుండా ఏంటంటే ఫిజికల్ కన్సాలిడేషన్ ఎలా చేయాలి అంటే ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఎలా తగ్గించాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎలా దాన్ని అరికట్టాలి అని చెప్పి ఈ ఏరియాస్లో ఫోకస్ చేస్తుంది అని చెప్పారనమాట. సో ఒకసారి మనం ఈ ఆర్టికల్లో ఇచ్చిన కీ పాయింట్స్ చూసినట్టయితే మనం ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ బడ్జెట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాగినట్టయితే ఇన్వెస్ట్మెంట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం అట్రాక్ట్ చేసినట్టయితే ఏం చేస్తాము, మనం ప్రొడక్షన్ అనేది పెంచుతాము. సో నార్మల్గా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 100 గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1000 రూపీస్ వచ్చింది అనుకోండి, సో మనం ఏంటంటే 1000 గూడ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అంతే కదా. సో ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతా ఉంటే ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ కూడా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు, దాంతోపాటు ఫైనల్గా మన ఎకనామీకి యాడ్ అవుతుంది, గ్రోత్ అనేది జీడిపికి కాంట్రిబ్యూట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే మనం ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయాలి, దాంతోపాటు మన ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎంత అయితే అంత స్క్వీజ్ చేయాలని ట్రై చేయాలని చెప్తుంది. అదే కాకుండా ఏంటంటే మన ఫిజికల్ కన్సాలిడేషన్ అనేది కూడా బాగా ఫోకస్ చేయాలి అని చెప్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్వేస్ మనకి ఎకానమీలో ఒక ప్రాబ్లం ఉంటుందండి, ఏంటంటే డెఫిసిట్. ఓకే, డెఫిసిట్ ఈవెన్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, నాకు ఖర్చు చూసుకునేసరికి ఒక 12,000 ఉంటుంది. అంటే వచ్చిన జీతం నాకు సరిపోవట్లేదు, అంటే మైనస్ ఎంత అండి, -2,000. సో దీన్ని ఏమంటారు అంటే డెఫిసిట్. సో ఇది నా విషయంలోనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గవర్నమెంట్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ఇంత అమౌంట్ వస్తుంది అనుకోండి, అక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటారు అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ అని అంటారు. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ని ఎంత ఉంచాలి, ఎంత % ఉంచాలి అంటే ఎవరు చెప్తారు మనకి? సో నేను చెప్పింది, మీరు చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది కాదు కదా. సో మనకేంటంటే ఒక FRBM యాక్ట్ అనేది ఉంది, FRBM యాక్ట్. సో ఈ యాక్ట్ అనేది ఎన్కేసింగ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా వచ్చిందనమాట. ఈ FRBM యాక్ట్ అనేది 2 విషయాల గురించి చెప్తుంది, ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ ఒకటి. ఓకే, సో ఇంత పర్సంటేజ్ అనేది గవర్నమెంట్ మెయింటైన్ చేయాలని ఉంటుంది. సో మనం దీని మీద ఎప్పుడు ఫోకస్ చేయాలన్నమాట. సో ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ ద లిమిట్స్ ఆఫ్ FRBM యాక్ట్. ఓకే, సో అదనమాట. సో అందుకని ఇక్కడ FRBM టార్గెట్స్ మీద మనం ఫోకస్ చేయాలని చెప్పి ఈ బడ్జెట్ చెప్తుంది అని ఒక పాయింట్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ బడ్జెటింగ్ అంటే ఏంటంటే జస్ట్ గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటి, గవర్నమెంట్ ఎక్కడ ఏ స్కీమ్లలో ఎంత అలాకేట్ చేస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి ఎంత డబ్బులు ఇవ్వాలనుకుంటుంది, అదే కాకుండా ఎలా గవర్నమెంట్ ఫండ్స్ని మానిటర్ చేస్తుంది, అవన్నీ డీటెయిల్గా ఒక లెక్క ప్రకారం ఉండేదాన్ని మనం బడ్జెట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ డయాగ్రామ్ అనేది వెరీ ఇంపార్టెంట్, మీరు ట్రై టు డ్రా దిస్, అండ్ ఈవెన్ ఇఫ్ మీరు మెయిన్స్ ఆన్సర్ రాసుకున్నా కూడా ఇది మాత్రం కంపల్సరీ ఉండేటట్టు చూడండి. సో మన బడ్జెట్లో ఏంటంటే మనకు రెవెన్యూ ఉంటుంది, నెక్స్ట్ రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, నెక్స్ట్ క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. రెవెన్యూ బడ్జెట్లో ఏంటంటే మనకు వచ్చేదాన్ని రిసీట్స్ అంటాము, మనం ఖర్చు పెట్టేదాన్ని ఎక్స్పెండిచర్ అంటారు కదా. సో మనకి రెవెన్యూలో రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మళ్ళీ మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి, ట్యాక్స్. అంటే గవర్నమెంట్ అనేది ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది కదా, అండ్ ఈ ట్యాక్స్లో మనకు వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ తెలిసే ఉంటుంది కదా, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, అసెట్ రోయ్ ఎక్సెట్రా ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి మీకు బాగా తెలుసు GST. ఎక్కడికి వెళ్ళినా కూడా GST 15% అంటారే. సో ఈవెన్ కోచింగ్ అంటే 18% GST. సో మీరు హోటల్స్కి వెళ్తే ఎంత %? అండ్ మూవీ థియేటర్ కల్కి చూసారా? సో కల్కి మూవీకి వెళ్తే టికెట్ మీద ఎంత ఉంది GST, ఎంటర్టైన్మెంట్ మీద 18% కదా. సో మీ అందరికీ బాగా తెలుసు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే GST, అందరూ కట్టాల్సిందే. ఓకే, సో అదే కాకుండా ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్లో మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. గవర్నమెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చినట్టయితే, ఎవరికైనా అంటే వేరే దేశాలకి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, అది కూడా మన గవర్నమెంట్కి వచ్చేసిన రెవెన్యూ అంటారు. అదే కాకుండా మీరు ఎప్పుడైనా అప్లై చేయాలి, గవర్నమెంట్ ఎగ్జామ్ అప్లై చేయాలన్నా కూడా ఉమెన్కి నార్మల్గా తక్కువ ఫీజు ఉంటుంది, కానీ అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది, అది కూడా SC ST కేటగిరీ తక్కువ ఉంటుంది, వేరే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫీజు కూడా మనకి గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ, అలా డిఫరెంట్ ఫీజు అనమాట. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఏంటంటే మనకి ప్లాన్డ్ ఉంటుంది, అన్ప్లాన్డ్ ఉంటుంది. సో ప్లాన్డ్ అంటే ప్లాన్ ప్రకారం వెళ్తాము. సో ఈ ఎక్స్పెండిచర్ చూద్దాం ఫస్ట్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి 2 టైప్స్ ఉంటుంది, ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నెక్స్ట్ అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. సో మనకి మీరు గవర్నమెంట్ జాబ్స్ వస్తే గవర్నమెంట్ మీకు శాలరీ ఇస్తుంది కదా,
అది ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే కదా, అదొక ప్లాన్. సో శాలరీస్ అయినా సరే, గవర్నమెంట్ బిల్డింగ్స్కి రెంట్ అయినా సరే ఎవ్రీ మంత్ ఇవ్వాలి కదా, అవి ప్లాన్డ్గా ఉంటాయి. సో అన్ప్లాన్డ్ అంటే ఏంటంటే, సపోజ్ మనకి ఇప్పుడు ఇండియాకి చైనాకి వార్ జరిగింది, ఆర్ ఇండియా పాకిస్తాన్కి వార్ జరిగింది, సడన్గా టెర్రర్ అటాక్ జరిగింది, భూకంపం వచ్చింది, లేకపోతే ఫ్లడ్స్ వచ్చాయి, వాల్కనో బర్స్ట్ అయింది. ఈవెన్ వాల్కనోస్ మనకి ఇండియా మెయిన్ ల్యాండ్లో లేవు. సో అలా ఏదైనా సరే అనుకోని విధంగా ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తే అది ఏంటంటే అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. సో ఇలా మీరు ఎగ్జాంపుల్స్తో సహా ప్రతి ఒక్కటి క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫ్లో చార్ట్ నుంచి మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ, సో మీకు దీని మీద మాత్రం చాలా క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్గా. సో దీన్ని మాత్రం కంపల్సరీ ఫోకస్ చేయండి. సో నేను ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చాను అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. సో ప్రిలిమ్స్ తెలుగులో మార్చాను, ఒకసారి చూడండి. సో క్రింది వాటిలో ఏది కేంద్ర బడ్జెట్లో భాగం కాదు? సో ఈజీగా చెప్పేస్తారు ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఏటా ఏ నెలలో కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తారు? సో ఈ కాన్సెప్ట్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నార్మల్లీ ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ ఏంటంటే ఫిబ్రవరి మంత్లో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. కానీ ఇది ఏ నెల అండి? ఇది జూలై. అండ్ నిన్న మీరు క్లాస్ విన్నట్టయితే ఎగ్జాక్ట్గా ఏ డేట్ రోజు బడ్జెట్ ప్రవేశపెడతా అని చెప్పారు? 23వ తారీఖు. సో మేడం మీరు చెప్పేది ఫిబ్రవరి అంటున్నారు ప్రతి నెల ప్రతి సంవత్సరం, కానీ ఈ సంవత్సరం ఎందుకు జూలై మేడం అని అంటే, సో ఈ సంవత్సరం మీరు పొలిటికల్గా ఏమేమి చేంజెస్ జరిగాయండి మన ఇండియాలో? మనకి 2024లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్లోనా. సో అందుకని ఏంటంటే, సో గవర్నమెంట్ ఫామ్ అవ్వకంటే ముందు ఆల్రెడీ ఫిబ్రవరి మంత్లో వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ అది ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు మాత్రమే, అంటే అది వెరీ సగంలో సగం, అంటే 1/4 బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. దానికి ఉన్న పేరు ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. ఈ సంవత్సరం మనకి 2 బడ్జెట్లు అండి, ఒకటి ఇంటరిమ్ బడ్జెట్, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇయర్, అంటే మళ్ళీ మన ఫినాన్షియల్ ఇయర్ మార్చ్ వరకు బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది. దాన్ని మనం ఇప్పుడు ఫుల్ టర్మ్ బడ్జెట్ అంటాము. మనకి ఫుల్ టర్మ్ బడ్జెట్ ఉంది ఇయర్, అండ్ ఆల్సో ఇంటరిమ్ బడ్జెట్ అనేది ఉంది. సో ఇంతకుముందు ప్రవేశపెట్టింది ఫిబ్రవరిలో ఏంటంటే సగం సగం బడ్జెట్, అది ఇంటరిమ్ బడ్జెట్. ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఫుల్ టర్మ్ బడ్జెట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇదొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం. దానికి ఆన్సర్ చెప్పేశాను నేను. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ న్యూ ట్రెండ్. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, మిలిటరీ అటాక్స్ జరుగుతున్నాయి మన మిలిటరీ మీద. సో రీసెంట్గా 4 సోల్జర్స్ చనిపోయారు. సో నిన్న మన క్లాస్లో ఏం చదివాము, గత 48 గంటలలో 4 సార్లు మిలిటరీ మీద అటాక్ జరిగింది అని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ మనం ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి ఏంటి అని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని నిన్న క్లాస్లో చెప్పాను. సో ఒక్కసారి అది మీరు చూసుకోండి. ఓకే, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది, ఆల్రెడీ 7:10 నౌ. సో ఈ టైంలో రికార్డ్ చేయడం అసలు యాక్చువల్లీ నేను మార్నింగే రికార్డ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి నాకు మార్నింగ్ టైం దొరకట్లేదు రికార్డ్ చేయడానికి, ఎందుకంటే మా దగ్గర ఓన్లీ ఒకటే డిజిటల్ ప్యానల్ ఉంది. సో క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను రికార్డ్ చేసుకుంటాను. సో స్టూడెంట్స్ మెంటర్షిప్ కోసం వస్తున్నారు, మాట్లాడాలి. సో అందుకని ఈ టైం అయింది. సో అయినా పర్లేదు, సో ఎంత లేట్ అయినా సరే కంపల్సరీ నేను ఆ రోజు న్యూస్ అనాలిసిస్ ఆ రోజు రికార్డ్ చేసేసి అట్లీస్ట్ 8:30 వరకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంపల్సరీ మీరు మాత్రం చూడాలి ఇది వీడియో, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మిమ్మల్ని ఎక్కడ వదలవు. సో నేను కూడా మిమ్మల్ని ఎక్కడ వదలను, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నేను టీచ్ చేస్తాను కాబట్టి. సో కంపల్సరీ మీరు చూడాల్సిందే ఈ వీడియో, ఎందుకంటే క్లియర్ చేయాలి కదా. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇటీవలి దాడులు మరియు మారుతున్న హింసా విధానాల కారణంగా జమ్మూలో భారతదేశం కొత్త ఉగ్రవాద ధోరణి ఎదుర్కొంటుంది. దళాల మోహరింపుకు మించిన బహుళ స్థాయి వ్యూహం అవసరం. అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఎన్ని రోజులు ఏంటి మనం ఓన్లీ మ్యాన్ పవర్ మీద ఫోకస్ చేసామంటే, మనం ఎక్కడైతే ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటుందో అక్కడ మనకి డిఫరెంట్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి. సో ఆ వాటి మీద ఫోకస్ చేసామే తప్ప, ఇప్పుడు ఏంటంటే కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. చాలా అడ్వాన్స్మెంట్స్ వల్ల ఏంటంటే డ్రోన్లు యూజ్ చేస్తున్నారు, అదే కాకుండా వాళ్ళు ఇంటెలిజెన్స్ ఎక్కువ పెంచుకుంటున్నారు, సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు. సో అవతలి వాళ్ళు ఎలాగైతే డిఫరెంట్ టాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు, టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో మనం కూడా అలాగే డిఫరెంట్ మల్టిపుల్ ఏరియాస్లో కూడా ఆలోచించాలి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట, అంతే. సో మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే,
మనకి ప్రాపర్గా ఇంటెలిజెన్స్ అనేది లేదు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ షేరింగ్ టెక్నాలజీ అనేది మనం యూజ్ చేయట్లేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఏంటంటే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా ఇక్కడ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అదే కాకుండా ఏంటంటే వాళ్ళు న్యూ రూట్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు న్యూ రూట్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కూడా మనం పసిగట్టలేకపోతున్నాం. దానివల్ల మనం సోల్జర్స్ని లాస్ అవుతున్నామని చెప్తున్నారు. అదే కాకుండా ఏంటంటే మన లోకల్ పీపుల్ అనేది మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈవెన్ మీరు ఈ సీతారామ మూవీ చూసినట్టయితే ఫస్ట్ వాళ్ళు డిపెక్ట్ చేస్తారు కదా. సో పాకిస్తాన్ వాళ్ళు ఎలా కొంతమందిని ఇండియాకి పంపించేసి అక్కడ ఉన్న వాళ్ళను మార్పు చేయడానికి ఆర్ఎల్స్ వాళ్ళు ఇస్లాం అనేది బాగా యూజ్ చేసుకుని రిలీజన్ బేస్డ్ అక్కడ ఇన్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే హిందూస్పై దాడి చేయడానికి ఎలా ముస్లిమ్స్ని వాడుకుంటారు. సో అలా ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ వాళ్ళ మీద ట్రస్ట్ అనేది కోల్పోతున్నారు. అది ఇంకొక ప్రాబ్లం అనమాట. అదే కాకుండా మనకున్న సిచ్యువేషన్ కూడా అక్కడ బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా జరగకుండా ఉండడానికి మన దగ్గర ఏమైతే లాస్ ఉన్నాయో, మన దగ్గర అయితే స్టాండింగ్ ఆపరేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిని మాత్రం కన్ఫామ్గా మనం 100% మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు ఈరోజు నచ్చిన ఆర్టికల్ అంటే ఇదనమాట. ఇది కొంచెం కంటెంట్ అది బాగుంది. సో మీరు గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ క్లియర్ చేసినట్టయితే ప్రిలిమ్స్ మెయిన్స్లో మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఒక ఆర్టికల్ ఉంది కదా. నాట్ ఆర్టికల్ కాదు, ఎస్సే ఉంది కదా. ఆ ఎస్సేకి మీకు ఇక్కడ చాలా బాగా కంటెంట్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ చెప్పే విషయాలని మీరు అక్కడ డైరెక్ట్గా ఒక్కొక్క పారాగ్రాఫ్ కింద రాయొచ్చు. సఫిషియంట్ డేటా ఇస్తే మీకు ఎస్సే అయిపోతుందండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ద షేప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 3.0 ఫర్ మోడీ 3.0. సో ఇక్కడ వచ్చేసి కీవర్డ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో మోడీ 3.0 అంటే ఏంటండి? సో మోడీ సార్ది ఈసారి మళ్ళీ థర్డ్ టర్మ్ కాబట్టి మనం మోడీ 3.0 గవర్నమెంట్ అంటున్నాము కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ మోడీ 3.0లో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ విషయాల్లో ఫోకస్ చేయాలి, సో మనకున్న ఛాలెంజెస్ ఏంటి ఎకనామీలో, వాటికి మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్ మాత్రం ప్యూర్గా ఓన్లీ మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మాత్రమే చూడగలుగుతాం అనమాట. వేరే టాపిక్స్తో మనం ఇంటర్ కనెక్ట్ చేయలేము. ఓకే, సో ఎస్పెషల్లీ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ఛాలెంజెస్ మాత్రమే. దానికి తగ్గ మెజర్స్ మీరు ఆలోచించాలి ఇప్పుడు. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మన ఎకనామీలో ఉన్న ప్రాబ్లం ఏంటండి? అన్ఎంప్లాయ్మెంట్. సో ఎప్పుడైతే సరే మన గవర్నమెంట్ అనేది మ్యానుఫ్యాక్చర్ సెక్టార్కి సర్ప్లస్ ఆర్ లైక్ సపోర్ట్ ఇచ్చినట్టయితే మనం అగ్రికల్చర్ మీద ఉన్న ప్రెషర్ని తగ్గించవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ అనేది బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అంటాము. అందుకే మనం ప్రైమరీ సెక్టార్ని బాగా చేస్తున్నామని అంటాం కదా. సో అందుకని ఏంటంటే ఎస్పెషలీగా ఈ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ని బూస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈ సెక్టార్లో ఉన్న ప్రెషర్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా మనం చాలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట మన ఎకనామిక్ గ్రోత్ని. అదే కాకుండా మీరు చూసినట్టయితే సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎలా ప్రమోట్ చేస్తాము? సో మనం ట్రేడ్ అనేది చూసినట్టయితే ట్రేడ్లో ఏముంటుందండి? ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా. సో మనం ఎప్పుడైనా సరే ఇంపోర్ట్స్ని దించేసి ఆర్ తగ్గించేసి ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. సో అది సెకండ్ పాయింట్ అండి. అదే కాకుండా ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని మనం ప్రాపర్గా బూస్ట్ చేయాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ తీసుకుంటున్నాను, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏంటంటే ఈ టాబ్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కంపెనీ. సో టాబ్లెట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకి చాలా ఇంగ్రీడియంట్స్ అవసరం. సో నార్మల్గా మనకు తెలుసు కదా, ఫార్మాస్యూటికల్ సెక్టార్ అనేది ఇండియాలో చాలా చాలా సక్సెస్ఫుల్ అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి యాక్టివ్ ప్రిన్సిపల్ ఇంగ్రీడియంట్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ కానీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ప్రిన్సిపల్ అనే ఉంటుంది, అంటే మెయిన్ మెడిసిన్ అనమాట. సో యాక్చువల్లీ అది మనం ప్రొడ్యూస్ చేయట్లేదు, అది మనం చైనా నుంచి తీసుకొచ్చుకుంటున్నాము. అది చైనా నుంచి తీసుకొచ్చుకొని మన ఫార్మాస్యూటికల్స్ అనేవి ఈ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇఫ్ మనకి ప్రాపర్గా ఇక్కడ నుంచి ఇవి ఏపీఐ రాకపోతే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందా? చేయలేదు.
అంటే మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బాగా రాణించాలి అంటే మనం రా మెటీరియల్ మీద బాగా ఫోకస్ చేయాలి. అసలు రా మెటీరియల్ అనేది ఎక్కడ స్ట్రక్ అవ్వద్దు ట్రేడ్లో. సో డైరెక్ట్గా మనకి ఇంపోర్ట్స్ అనేవి బాగుండాలి. బాగుండాలంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి? ప్రాపర్ సప్లై చైన్స్, ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఎప్పుడైతే సరే మనకి సప్లై చైన్ సరిగా లేదు అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. సో ఈ ప్రాబ్లం అనేది మనకు వచ్చింది ఎప్పుడంటే కోవిడ్-19 టైంలో ప్రతి ఒక్క కంట్రీ అనేది ఇంటర్నేషనల్ బార్డర్స్ క్లోజ్ చేసుకుంది. సో ఎయిర్పోర్ట్స్ సరిగా లేవు అండ్ వాటర్ వేస్ కూడా సరిగా నడవలేదు. అప్పుడు ఏంటంటే ఎస్పెషలీ కంపెనీస్ అనేవి రా మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ చాలా ఎఫెక్ట్ పడ్డాయి. సో ఈవెన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది తక్కువ కాంట్రిబ్యూషన్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ టైంలో మన సప్లై చైన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల. ఓకే, అలా మనకు ఫ్యూచర్లో రాకుండా మనం కొన్ని మెజర్స్ అనేవి ఇప్పటి నుంచి తీసుకోవాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అదే కాకుండా మనకి గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. స్కిల్ అప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని. సో అలాంటి ప్రోగ్రామ్స్ అనేవి మనం జాబ్ క్రియేటింగ్ కోసం చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇలా అన్నమాట. సో మీకు ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాను. ఒకసారి ఫ్లో చార్ట్ని మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాక చూడండి. అండ్ ఈ పీడిఎఫ్ నేను మన తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో తెలుగు టెలిగ్రామ్ ఛానల్ రాథోడ్ సాయిస్ తెలుగు ఛానల్ అనేది రీసెంట్గా క్రియేట్ చేశాను కదా, 3 days అవుతుంది అనుకుంటాను. సో కంపల్సరీ ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ అక్కడ దొరుకుతుంది. సో అక్కడే మీరు ఆన్సర్స్ రాసి పెట్టచ్చు. ఓకే, ఫర్ ఇవాల్యుయేషన్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్నేట్ లిమిటేషన్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ ఐసిఈటి. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఐసిఈటి అనేది. ఐసిఈటి అంటే ఏంటంటే ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. కీవర్డ్ ఏంటండి? ఐసిఈటి, ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీ. సో ఇది ఏం చెప్తుందంటే టెక్నాలజీ గురించి చెప్తుంది. సో ఎక్కడ మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చండి? మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా జిఎస్ పేపర్ 3లో. సో సబ్జెక్టే చెప్తుంది మనకి టెక్నాలజీ అని. సో మనకి టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీనా అంటే కాదు, ఈవెన్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఐసిటి అనేది అగ్రిమెంట్ బిట్వీన్ ఏ 2 కంట్రీస్ మధ్య? ఇండియా అండ్ యుఎస్ మధ్య ఇది ఒక అగ్రిమెంట్ అన్నమాట. సో మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఏంటంటే రీసెంట్గా ఐసిఈటి అనేది న్యూస్లో కనిపించింది. ఇది ఏ 2 కంట్రీస్ మధ్య ఒప్పందం? ఇండియా రష్యా, ఇండియా యుఎస్, ఇండియా జపాన్, ఇండియా ఆస్ట్రేలియా. సో ఇలా మీకు క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు బాగానే గుర్తుంటుంది ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి. సో ఒక 6 months తర్వాత అడిగితే మేడం ఇది చెప్పారా అని నన్నే క్వశ్చన్ అడుగుతారు కదా. సో అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ని డైరెక్ట్గా మీరు నోట్స్లో రాసుకొని రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉంటే మీరు చాలా కాలం వరకు గుర్తుపెట్టుకుంటారనమాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే సో ఎప్పుడైనా సరే మనం టెక్నాలజీ రిలేటెడ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే వేరే కంట్రీస్తో టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేయట్లేరు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఒక ఏరోప్లేన్ ఉందండి. సో ఈ ఏరోప్లేన్ లాగా కనిపించట్లేదు కానీ ఇది ఏరోప్లేనే. సో ఏరోప్లేన్ని మనం యుఎస్ నుంచి ఇండియాకి తెచ్చుకున్నామండి. ఓకే, తెచ్చుకున్న కొద్ది రోజులు బాగానే నడుస్తుంది. వావ్, మన దగ్గర కొత్త టెక్నాలజీ మనము చాలా సంతోషపడతాము. సడన్గా ఏమైంది అంటే ఒక 6 months తర్వాత దీన్ని కొంచెం ట్రబుల్ లాగా అనిపిస్తుంది. గ్యాస్ లీక్ అవడం, సరిగ్గా స్టార్ట్ అవుతలేదు, స్టార్టింగ్ ట్రబుల్ అట్లా ఉంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ టెక్నాలజీ అనేది మనకు తెలిసినట్టయితే అది ఏ కోడింగ్ ద్వారా నడుస్తుంది, ఆ ఇంజన్ టెక్నాలజీ ఏంటి, సో దాన్ని ఎలా ఫిట్ చేశారు, ఎక్కడ నట్లున్నాయి, సో అవన్నీ మనకు తెలిస్తే కనీసం మన దగ్గర ఉన్న మేధావులలో ఎవరో ఒకరు దాన్ని ట్రై చేయడం అట్లీస్ట్ గలగడం లాంటివి చేస్తారు. కానీ మన దగ్గర టెక్నాలజీ అనేది లేదు. అట్లాంటివి మనం ఏం చేయాలి? దీన్ని తీసుకొని మళ్ళీ యూఎస్కి పోవాలా. యూఎస్కి పోతే అక్కడ మనం స్టే చేయాలి. ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు కార్ సర్వీసింగ్ తీసుకోవచ్చు, ఎన్ని రోజులు పడుతుందో కూడా కరెక్ట్గా చెప్పట్లేదు కదా. సో అట్లాంటి మనకు పెద్ద ఎక్విప్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు మనకి టైం తెలీదు, అలా టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఏంటంటే నార్మల్గా ద ప్రాబ్లం మన దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేయడం అనేది కంపల్సరీగా దీని మీద మనం అగ్రిమెంట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ వచ్చింది అనుకోండి, దాన్ని కొంచెం మోడిఫికేషన్స్ అక్కడిక్కడ చేసేసి మనం చాలా పర్ఫెక్ట్ అందులో చేసేసి మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ తీసుకురావచ్చు కదా. అలా అని చెప్పి యూఎస్ వాళ్ళు వేరే కంట్రీస్ అనేది టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేయట్లేదు. సో దీని మీద మనం ఫోకస్ చేసేసి కంపల్సరీగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి అడగాలన్నమాట. సో ఈ ఆర్టికల్ న్యూస్లో ఎందుకుందంటే
సో మనం ఐసీఈటీ చేసుకున్నాము ఇండియా అండ్ యూఎస్ మధ్యలో, కానీ యూఎస్ అనేది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా లేదనమాట. సో అదనమాట విషయం. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రీసెంట్గా ఇండియాకి యూఎస్కి మధ్యలో ఈ ఐసీఈటీ ఒప్పందం మీద అగ్రిమెంట్ అనేది జరిగింది, రీసెంట్గా సమ్మిట్ అనేది జరిగింది. సో ఇది ఎవరి మధ్యలో అంటే ఇండియా అండ్ యూఎస్ మధ్యలో. సో మనం ఎప్పుడు తీసుకొచ్చాము అంటే మే 2020లో తీసుకొచ్చాము దాన్ని. ఓకే, సో ఇది ఏంటంటే జస్ట్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ కానీ డెవలప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ తీసుకురావడానికి మాత్రమే. ఓకే, సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 4 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ 4 పాయింట్స్ మీరు చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి క్లోజ్ లింక్ ఉంటుంది అనమాట యూఎస్కి ఇండియాకి మధ్యలో. ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల చాలా దగ్గర సత్సంబంధాలు ఉంటాయి. సో ఇండియాకి ఏమైనా సరే యూఎస్ వచ్చి మనం కాపాడడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గుడ్ టెక్నాలజీ అనేది దొరుకుతుంది. అదే కాకుండా ఏంటంటే మనకి గ్లోబల్లో కూడా ఏంటంటే మనకి ఇలాంటి టెక్నాలజీ ఉందని చెప్పి నార్మల్గా రిపబ్లిక్ డే పరేడ్ అవుతున్నప్పుడు మన దగ్గర ఏమైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ షోకేస్ చేస్తాం కదా. అలా షోకేస్ చేయడం వల్ల పక్క కంట్రీస్ కూడా తెలుస్తుంది ఏంటి, అమ్మో ఇండియా దగ్గర ఇంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇంత పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మనం దాని జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే రిటాలియేషన్ చేస్తుంది అని వాళ్ళు కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటారనమాట. సో ఇందుకు ఈ అగ్రిమెంట్స్ అనేవి చాలా అవసరం. దాంతోపాటు నేను క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అదే కాకుండా ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ ఏంటంటే వాట్ ఈస్ డ్రాఫ్ట్ డిజిటల్ కాంపిటీషన్ బిల్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే ఇప్పుడు మనకు డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చాయి కదా. సో ఈవెన్ ఇప్పుడు మీరు పేమెంట్ చూసుకున్నట్టయితే మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనే పేమెంట్ చేస్తున్నాము. లైక్ మనం డిఫరెంట్ పేమెంట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాము. అదే కాకుండా క్యూఆర్ కోడ్స్ యూజ్ చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనం దాన్ని కూడా రెగ్యులేషన్ చేయాలి కదా. ఆ రెగ్యులేషన్ చేయడానికి అనమాట ఈ డ్రాఫ్ట్ డిజిటల్ కాంపిటీషన్ బిల్ అనేది. దీని మీద మీకు అంత పెద్ద క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే లేదు మీకు ప్రిలిమ్స్లో, కానీ జస్ట్ ఒక్కసారి దీన్ని చూద్దాము. సో ఈ డ్రాఫ్ట్ డిజిటల్ కాంపిటీషన్ బిల్ అనేది ఎస్పెషల్గా మన డిజిటల్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన అవసరమైన బిల్ అనమాట. సో ఎందుకు అంటే ఎస్పెషలీ మనకి టెక్నాలజీ ఇంక్రీజ్ అవడం వల్ల అండ్ ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ అనేది డిజిటలైజేషన్ ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల డిజిటల్ మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేయడం గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి తీసుకొచ్చారనమాట. అంతకుమించి ఏం అవసరం లేదు మీకు ఇందులో. సో ఇక్కడ ఆల్రెడీ మీకు క్వశ్చన్ ఇచ్చాను. సో ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రైట్ ఆన్సర్. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు దీనికి ఆన్సర్ అయితే రాసేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు వేరే టాపిక్స్కి వెళ్ళినట్టయితే సో మ్యాక్సిమం అన్నీ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేశాను. సో ఈ న్యూస్ పేపర్లో కొన్ని వదిలేశాను. సో అవి ఒకసారి చూద్దాము, ఎందుకంటే మీకు కూడా కనిపిస్తుంది కదా ఓకే కంప్లీట్గా చెప్పిందా లేదా మ్యామ్ అని. సో ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇండియా రష్యా టు బూస్ట్ బైలాటరల్ ట్రేడ్ టు $100 బిలియన్ బై 2030. సో ఇండియా అండ్ రష్యా మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ పేజ్ మొత్తం ఈ 9th పేజ్ మొత్తం ఇండియా రష్యాకి సంబంధించిన టాక్స్ ఏమేమి జరిగాయి వాటి గురించి ఉన్నాయి. సో రేపటి నుంచి ఏంటంటే మనకి ఎడిటోరియల్స్ వస్తాయి. ఎడిటోరియల్స్లో డీటెయిల్గా అనాలిసిస్ ఉంటుంది. సో అవి చూద్దామండి. సో ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి మనము రష్యాతో ట్రేడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోబోతున్నాము అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూస్ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఏం లేదు, సింపుల్గా వదిలేయచ్చు. ఎస్, ఈ బిజినెస్ పేజ్లో 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయండి. ఫస్ట్ ఏంటంటే నోట్ బ్యాన్, జిఎస్టీ, కోవిడ్ కాస్ట్ ₹11.3 lakh crore అండ్ 1.6 crore ఇన్ఫార్మల్ జాబ్స్. సో మనకి డిమానిటైజేషన్ ఎప్పుడైంది, నోట్ బ్యాన్స్ అంటే ₹1000 నోట్లు, ₹2000 నోట్లు అవి బ్యాన్ అయ్యాయి కదా. సో ఎప్పుడండి 2016వ సంవత్సరం. దాని తర్వాత 2017లో మనం జిఎస్టీని తీసుకొచ్చాము. ఈ 2019 నుంచి మనకి COVID-19 అనేది ఉంది, కానీ ఇండియాలో ఎఫెక్ట్ అయింది మాత్రం 2020 నుంచి అండి. 2019లో ఫస్ట్ దాన్ని కనుగొన్నారు కాబట్టి దాని పేరు COVID-19 ఇచ్చారు, కానీ స్ప్రెడ్ అవ్వడం జరిగింది అరౌండ్ 2020 స్టార్టింగ్లో నుంచి. సో ఈ 3 ఈవెంట్స్ జరగడం వల్ల ఏంటంటే చాలామంది జాబ్స్ లాస్ అయ్యారు, చాలామంది ఇన్ఫార్మల్ జాబ్స్ అనేది చేయడం స్టార్ట్ చేశారని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మీరు ఎకనామిక్ లాస్ దాని యొక్క రీజన్స్ అని రాస్తున్నప్పుడు మాత్రం ఈ 3 కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండండి, చూడండి. ఓకే, కంపల్సరీ 3 రాయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బడ్జెట్ ఇన్ ఫోకస్ అనే ఆర్టికల్ కనిపిస్తుంది. సో ఇది బడ్జెట్ సంబంధించింది. ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్, లోన్ వేవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫార్మర్స్ ఫేస్ చేసేది. వాటి మీద మేము ఫోకస్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, కానీ ఒక్కసారి బడ్జెట్ రిలీజ్ అయినాక మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు ఎక్కడ ఫోకస్ చేయట్లేరు అని. అండ్ బడ్జెట్కి సంబంధించి సపరేట్ క్లాసెస్ కూడా మొత్తం డీటెయిల్గా అనాలిసిస్ చేసి మనం కోర్స్ అనేది లాంచ్ చేస్తాము. సో
దానికి కూడా మన రమేష్ సార్ ఉన్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది, మీ ఫేవరెట్ సార్ రమేష్ సార్. సో రమేష్ సారే ఆ క్లాసెస్ తీసుకుంటారు. ఆర్ఎల్స్ ఇఫ్ రమేష్ సార్ లేకపోతే నేను తీసుకుంటాను ఆ క్లాసెస్. ఓకే, బడ్జెట్ అనాలిసిస్ అది తొందరగానే వస్తుంది బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత. సో ఇవండి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈవెన్ మన వరల్డ్ పేజ్లో కూడా ఏం ఇంపార్టెంట్ లేదు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. సో అండ్ మీరు నా కొత్త ఛానల్ని కూడా మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది క్లాష్ వస్తుంది ఇంగ్లీష్ తెలుగు అవుతుంది మేడం, సో తెలుగు సపరేట్గా చేసుకోండి మీరు అని. సో అందుకని తెలుగు వారి కోసం సపరేట్గా ఒక ఛానల్ డెడికేటెడ్గా పెట్టేసి అందులో రేపటి నుంచి ఎల్లుండి నుంచి మంచి మంచి షార్ట్స్ చేస్తూ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం కంపల్సరీగా ఆ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కంపల్సరీ. దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ని మాత్రం కంపల్సరీ జాయిన్ అవ్వండి, అక్కడ నేను నోట్స్ ఇస్తాను. సో అంతే అండి, ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కంపల్సరీ మీరు ఛానల్స్ని రాథోడ్ సాయిస్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్ అలాగే తెలుగు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఓకే నాకు కొంచెం నేర్చుకుంటున్నాను మేడం ద్వారా అని అనుకున్నట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. And thank you so much for watching, and we'll be meeting in the next class.